దేవుడు ఎంత గొప్పవాడు మనకి మన అర్థమైందా? మనం ఎంత గొప్పవారో తెలుసా? అమ్మ కంటే దేవుని చిన్న చూపు చూస్తాం, నాన్న కంటే చిన్న చూపు చూస్తాం, ఉద్యోగం కంటే దేవుని చిన్న చూపు చూస్తాం, ఒక 100 రూపాయల కంటే దేవుని చిన్న చూపు చూస్తాం, ఒక 1000 రూపాయల కంటే దేవుని చిన్న చూపు. ఒక 1000 రూపాయల కంటే దేవుని ఎలా చిన్న చూపు చూస్తాం అంటే, 1000 రూపాయలు వస్తున్నాం అంటే రోజు చర్చికి రహం. ఉద్యోగం కంటే దేవుని చిన్న చూపు చూస్తున్నావు. ఓ ఉద్యోగం ఈరోజు నీకు లీవ్ అంటే చర్చికైనా బంద్ చేస్తాం, కానీ ఉద్యోగానికి అంటే నీకు దేవుడు ఎలా తెలియాలంటే, ఈరోజు దేవుని వాక్యం చెబుతున్నారంటే, అక్కడ భూకంపం వచ్చినా పర్వాలేదు, అక్కడ నాకు నా నాన్న చనిపోయినా పర్లేదు, నా భార్య చనిపోయినా పర్లేదు, ఇదిగో నా ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కానీ నేను మాత్రం వచ్చి ఎక్కడ కూర్చుంటాను, దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం వినడానికి వస్తాను అన్నప్పుడే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్టు. అర్థమవుతుందా? దేవుని నువ్వు గొప్పగా నువ్వు ఎప్పుడు అర్థం చేసుకున్నా తెలుసా? మా నాన్న చనిపోయాడు, సమాధి కార్యక్రమాలు చేయడానికి వెళ్తాను ప్రభువా, నాకు సెలవు అంటే, లేదు నన్ను వెంబడించాను, నన్ను వెంబడించాను అంటే, మొట్టమొదట దేవుని గొప్పతనం అర్థం కానప్పుడు నీ ప్రార్థన ఎంత చేసినా దేవుడు వినడు.